ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. మనకి జనవరి 30వ తారీఖు నుంచి మాఘమాసం అనేది స్టార్ట్ అయిపోతుంది. మాఘమాసం అంటేనే గుప్త నవరాత్రులు. అంటే శ్యామలాదేవికి మనము 9 రోజులు మనము అమ్మవారికి నవరాత్రులుగా జరుపుకుంటాము. అయితే చాలామంది నవరాత్రులు 9 రోజులు జరుపుకోలేని వాళ్ళకి ఒక మంత్రం అయితే ఉందండి. ఆ మంత్రము ప్రతినిత్యము అమ్మవారికి ఈ 9 రోజులు జపిస్తూ ఉంటే ఆ దీపారాధన చేసుకొని దీపారాధనలే అమ్మవారికి పిలుచుకొని ఈ నామం అయితే ఎవరైతే జపిస్తారో వాళ్ళకి అమ్మవారు వాక్ సిద్ధి జ్ఞానశక్తి అనేది తప్పకుండా వాళ్ళ కుటుంబం పైన అమ్మవారు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. జ్ఞానశక్తి పెరిగిస్తుంది, అలాగే వాక్ సిద్ధి కూడా పెరిగిస్తుంది. అమ్మవారికి మాతంగి మహర్షి కూతురు కాబట్టి అమ్మవారికి మాతంగి అని పేరు వచ్చిందండి. అయితే ప్రతినిత్యం దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి ఈ నామం అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను, చక్కగా చదువుకోండి. అదేంటంటే హైం హ్రీం శ్రీం శ్రీ మాతంగే నమః అనే నామాన్ని చక్కగా జపిస్తూ ఉండండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.